ఎగ్జామ్ పేపర్స్ ముందే 1 అవర్ ముందే తీస్తారండి. ఇప్పుడు మనం చెప్తున్నాడు ఎవడో ఎన్ఎస్సీ చేసి పేపర్ ఒలింపియాడ్ పేపర్ ఉంటుందంటే ముందే పేపర్ 1 అవర్ ముందు తీసేసి స్టూడెంట్స్ పక్కన రూమ్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. చార్ట్ జీపీటీలో కొట్టేసి ఆన్సర్లు వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్గా చెప్తాను నేను 2019 ఇండియన్ హిస్టరీలో అంత టఫ్ పేపర్ ఉంటుంది ఎన్ఎస్సీ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2019 ప్రాబబ్లీ కొంచెం అటు ఇటు అయితే 18 చెక్ చేయండి ఒకసారి. ఇంకెంతకంటే ఈవెన్ జేఈ అడ్వాన్స్ ఆర్ ఫస్ట్ ర్యాంక్ క్వశ్చన్ కూడా ఆ పేపర్ చేయడు. మొత్తం అంత టఫ్ ఉంటుంది అంటే ఎన్ఎస్సీ చేసింటే 9th రిజల్ట్ రాస్తారండి. అసలు ఆ పేపర్ జరిగినప్పుడు కర్ణాటకలో ఎక్కడో రాసినప్పుడు పేపర్ 1 అవర్ ముందు తీసేసి పక్క రూమ్లోకి ఇచ్చి ట్రై చేశారు పేపర్. కాకపోతే అప్పట్లో చార్ట్ జీపీటీ లేదు కదా. ఫార్చునేట్గా ఆ పేపర్ ఎంత గొప్పోళ్ళకి ఇచ్చినా ఎవడో ఆన్సర్ చేయలేపాడు విత్ ఇన్ ద టైం. ఎందుకంటే 1 అవర్ ముందే పేపర్ వస్తుంది, మ్యాక్సిమం 2 అవర్స్ 3 అవర్స్ ఎగ్జామ్. ఇట్లా జరుగుతూ ఉంటాయండి చిన్న చిన్న రిమోట్ ప్లేసుల్లోనూ బాగా దూరంగా ఉన్నటువంటి పల్లెటూరులో అలా జరుగుతూ ఉంటాయి. బట్ జేఈ మెయిన్స్కి సంబంధించి ఎట్లాంటి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదండి. ఎగ్జామ్స్ ఏం క్యాన్సిల్ అవ్వవు, రీ ఎగ్జామ్ జరగవు. ప్రస్తుతానికి ఎగ్జామ్ అయితే రైట్ ఆర్డర్లోనే ఉంది. ప్రాబబ్లీ రిజల్ట్ అయితే వస్తుంది. బట్ జాగ్రత్తగా చూసుకుని కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా చూసుకోండి. ఎవడు పడితే ఆడు కౌన్సిలింగ్ ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ కోర్స్ ఏది బాగుంది అని అడుగుతారండి. అడగండి అమ్మా. నేను చాలా వీడియో చెప్తాను. కోర్సు కాలేజీ బట్టి కోర్సుకి లింక్ ఉంటుందండి. ఇప్పుడు మెకానికల్ కొన్ని కాలేజీలో చదివితే అది ఏ ఎలక్టివ్స్ ఉంటాయి, ఏఎంఎల్ ఉంటుంది, లేదా వేరేది ఉంటుంది, కనెక్ట్ అవుతుంది, రోబోటిక్స్కి వెళ్ళొచ్చు. అదే మెకానికల్ వేరేది అవుతుంది, దేనికి పని వరస్ట్ చెత్త కోర్స్ అది. 30 ఏళ్ల క్రితం సిలబస్ చదువుతుంది. ఇంటిగ్రేట్ అవ్వాలండి. ఇంటర్ డిసిప్లినరీ కోర్సు, ట్రాన్స్ డిసిప్లినరీ అంటారు. సరే అది వేరే వీడియోలో ఎప్పుడైనా చెప్తాను అనుకోండి. కౌన్సిలింగ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే నా పేరు చెప్పి ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ప్రైమ్ 9 టీవీలో ఎవరైతే ఉన్నారో ఎవరు శ్రవంత్ లేదా దుర్గో మేడం మనం వాళ్ళందరూ టెలికాలర్స్ కింద పనిచేశారండి. వాళ్ళు అబద్ధం చెప్పి మోసం చేసి ఆల్రెడీ ₹1 కోటి వరకు మోసం చేశారంట. ఇప్పుడు పేరెంట్స్ అందరికీ బ్రెయిన్ లేదని తిడతాను, ఎందుకు తిడుతున్నారంటే ఏం చెప్తారండి నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్తే మీరు మోసపోతున్నారండి. సతీష్ గారు చెప్తారు, లేదా ఆయన లేరు, లేదా ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్, ఆయన చెప్పట్లేదు, ఆయన మానేశారు, అవుట్ ఆఫ్ కంట్రీ, మేమే వాళ్ళ టీము, మేము చేస్తామని ఫారెన్ అప్లికేషన్ చేస్తామని ఇది చేస్తామని చెప్పి ఆల్మోస్ట్ చాలా ఎన్నో లక్షలు వసూలు చేస్తున్నారు. సో అపాయింట్మెంట్లో అబద్ధం చెప్తున్నారు. కనీసం గట్టిగా ఏదీ చేయలేరండి వాళ్ళు. యాక్చువల్గా దేనికి పనికిరానండి. ఏదో 10,000 15,000 పని చేసుకునే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో నేను బయటకు వచ్చాను కాబట్టి డబ్బులు రావాలని ఉద్దేశంతో ఎవరినో కూర్చోబెట్టి మోసం చేసి తీసుకుంటున్నారు. నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను, బట్ ఎవడంటాడండి మేము బతకాలి కదా అని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ మోసాలండి. ఇవన్నీ ఒకటి కాదండి, అన్ని రకరకాల మోసాలండి. వాళ్ళు చెప్పేది మా పాత వీడియోలు ఉన్నాయి కదా సార్, 3 సంవత్సరాల నుంచి అవి మా పాత నెంబర్కి ఫోన్ చేస్తారు కదా, నెంబర్ చేస్తే మేము మోసం చేస్తాం, మేము బతకాలి కదా, మాకు నెలకు 10 లక్షలు కావాలి కదా అని చెప్తున్నారు వాళ్ళు. ఈ పేరెంట్స్కి సరైన అవగాహన బుర్ర ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పింది పాపం నమ్ముతున్నారు. బట్ అఫ్ కోర్స్ ఇలా నేను చెప్పింది ఎవడు నమ్ముతాడు, ఎవడు అంటే నమ్మడం కాదు, ఇది అందరికీ రీచ్ అవ్వదు కదండి. పాపం పాత వీడియోలు చూస్తారండి, పాపం వాళ్ళు ఏదో కౌన్సిలింగ్ టైంలో ఫోన్ చేయడం,